ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చిట్ట చివరి అధ్యాయం 51వ అధ్యాయం మనం దర్శించుకోబోతున్నాం. ఈ 51వ అధ్యాయం ఫలశ్రుతి, తుది పలుకులు, ఫలశ్రుతి ఇందులో మనకు వస్తుంది. ఓవి టు ఓవి సచ్చరిత్ర చూసినట్లయితే 52, 53 ఈ అధ్యాయాలు మనకి ఇక్కడ 51గా ముద్రించడం అనేది జరిగింది. కొంతమందికి ఇదే మీమాంస, 51 సచ్చరిత్ర, 52, 53 సచ్చరిత్ర. మనకున్నది తెలుగులో 51 అధ్యాయమే. కాకపోతే అందులో ఉన్న తుది పలుకులు 52, 53, 51లో ఇక్కడ తెలుగులో పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో చూసినట్లయితే ఇదే విషయాన్ని మరలి ఇక్కడ రాశారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 52, 53 అధ్యాయములు ఈ అధ్యాయంన 51వ అధ్యాయంగా పరిగణించవలెను అని చెప్పి రాయటం అనేది జరిగింది. తుది పలుకులు మనం చూసినట్లయితే సద్గురు సాయి యొక్క గొప్పతనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటున్నాం మనం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంతటి గొప్ప సద్గురు. సమర్థ సద్గురు ఎవరయ్యా అంటే, అసలు సద్గురు ఎవరయ్యా అంటే, అసలు గురువు ఎవరయ్యా అంటే, శిష్యుడిలో ఉన్న అజ్ఞానాన్ని ఎవరైతే తొలగిస్తారో వారే గురువు. గుహ్యమైన అంధకారాన్ని తొలగించేవాడే గురువు. రహస్యంగా దాగి ఉన్న అజ్ఞానాన్ని తొలగించేవాడు. అటువంటి గురువుల్లో సద్గురు ఎవరయ్యా అంటే, శిష్యుడి వద్ద నుంచి ఎటువంటిది ఆశించకుండా శిష్యుడి యొక్క ఉన్నతికి పాటుపడేవాడే నిజమైన సద్గురువు. ఆ నిజమైన సద్గురువుల్లోకెల్లా సమర్థవంతమైన సద్గురు ఎవరయ్యా అంటే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి తోడుగా నీడగా ఉంటూ మన వెంట ఉంటూ మనని నడిపించుకుంటూ తీసుకుని వెళ్లేవాడే నిజమైన సమర్థ సద్గురువు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.